అందరికీ నమస్కారం. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మరి మన బొబ్బిలి నియోజకవర్గం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటో, మరి మన దురదృష్టం ఏంటో మరి భగవంతుడికే తెలియాలి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల విస్తరణ జరిగింది. మన విజయనగరం జిల్లా తీసుకుంటే 4 మున్సిపాలిటీల్లో పార్వతీపురం, విజయనగరం, సాలూరు ఈ 3 మున్సిపాలిటీల్లో రోడ్ల విస్తరణ జరిగింది. కానీ బొబ్బిలి మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ ఎందుకు జరగటం లేదో మరి ప్రజాప్రతినిధులే దానికి సమాధానం చెప్పాలి. మరి గత అనేక సంవత్సరాల నుంచి నేను ఈ రోడ్లు విస్తరణ పైన, అలాగే రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి, మరి పరిస్థితి బాగోలేదు, రవాణా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రోడ్లు బాగు చేయమని చెప్పి అనేక సార్లు, 1 కాదు 2 కాదు అనేక సార్లు నేను అనేక కార్యక్రమాలు చేసి మరి అధికారుల దృష్టిలోకి, నాయకుల దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్తా సిమెంట్ కానీ, ఒక బండి ఇసుక కానీ, ఎక్కడ ఒక బండి మట్టి కానీ ఎక్కడ వేసి ఈ గుమ్ములు కప్పడంలో కానీ, మరి ఇటువంటి రిపేర్ పనులు చేసే దానిలో ఏమీ చేయలేదు. చేసేమని చెప్పి కోట్లాది రూపాయలు తినేశారు. ఆ విధంగా జరిగింది. మరి అంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు కూడా గత 40 సంవత్సరాలు, ఇప్పుడు మనకి మేజర్ పంచాయతీ దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే దాదాపు 55 సంవత్సరాలు అయింది మున్సిపాలిటీ అయ్యి. రోడ్లు వేస్తున్న అప్పుడు ముందు మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడు దర్శనం ఇస్తున్నారు. మనం సిగ్గుపడాలి. అసలు ఆ రోజు పరిస్థితి ఏంటి? 26,000, 30,000 మంది జనాభా ఉండేవారు ఒక 50 సంవత్సరాల క్రితం. అప్పుడు రోడ్ల పరిస్థితి బాగానే ఉండింది, అప్పటికి జనాభాకి సరిపోయేది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? దాదాపు 65,000, 70,000 మంది జనాభా బొబ్బిలి టౌన్లో నివసిస్తున్నారు. ఇది కాకుండా ఉదయం తెల్లారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం అయ్యే వరకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అనేక వేల మంది వ్యాపార రీత్యా కానీ, వ్యవసాయ రీత్యా కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం టౌన్కి వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తూ పోతూ ఉన్నారు. అవే కాకుండా అనేక వాహనాలు, ప్రతి ఇంటికి స్కూటీ, ఒక మోటార్ సైకిల్, ఒక కారు ఉంది. మరి అనేక రద్దీగా ఏర్పడినటువంటి ఈ బొబ్బిలి మున్సిపాలిటీలో ఎందుకు రోడ్ల విస్తరణ చేయటం లేదు? ఈ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యమా, లేకపోతే చేతగానితనమా అని మనం ఏమనుకోవాలి? వీళ్ళు చేతగానితనమే అనుకోవాలి. గతంలో నాయకులు మారుతున్నారు, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు మారుతున్నారు తప్ప మన బొబ్బిలి విస్తరణ, బొబ్బిలి అభివృద్ధి, బొబ్బిలి సుందరీకరణ కానీ, ఈ బొబ్బిలిని డెవలప్మెంట్ చేసే దిశగా ఏ నాయకుడు కూడా ముందడుగు వేయడం లేదు. ఎవరి స్వార్థానికి వారు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిన్న 8వ వార్డులో 12 ఏళ్ళ కుర్రోడు ఆ గుమ్ముల్లో రోడ్లు బాగోలేదు, ఆ గుమ్ములో పడిపోతే ఆయన మీద నుంచి మరి భారీ వాహనం, మరి ఏది వెళ్ళిందో గుర్తు తెలియని వాహనం వెళ్ళిందని చెప్పి న్యూస్ చదివాను. చాలా బాధాకరం. మరి ఇలాగా ప్రాణాలు పోతూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు మరి ఏం చేయాలి? వెంటనే చర్యలు తీసుకోవాలి. వీటి మీద యుద్ధ ప్రాతిపదికన బొబ్బిల్లో ఉన్నటువంటి రోడ్లు, అన్ని రోడ్ల మీద యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు, ఇంపార్టెంట్ పనులు, ఇప్పుడు రోడ్లు విస్తరణ, రోడ్లు బాగు చేయడం, అలాగే ఆ పారాది బ్రిడ్జి ఒకటి చేస్తామన్నారు. ఇప్పటికి వచ్చి దాన్ని ఏం ముట్టుకునే పరిస్థితులు లేదు. దానికి అప్రోచ్ రోడ్ వేశారు, ₹1 దాదాపు ₹1 తినేశారు. ఆ అప్రోచ్ రోడ్డు ఎందుకు పనికిరాకుండా పోయింది? ఎవరైనా అప్రోచ్ రోడ్డు ఆ డౌన్లో వేస్తారండి? మినిమం ఇంజనీర్లకి ఒక లెక్క పత్తా ఉండదా? అప్రోచ్ రోడ్డు అంటే ఏంటి? కిందన రేపు వర్షాలు పడితే దాదాపు 10 అడుగులు నీరు పారుతుంది, దాన్ని బట్టి మనం అప్రోచ్ రోడ్డు వేయాలని చెప్పి ఒక లెక్క పత్తా ఉండదా? 4 అడుగులు 3 అడుగులు గ్రౌండ్ లెవెల్ నుంచి వేసి మమ్మానం వేయించి డబ్బు తినేశారు. దానికి సమాధానం చెప్పాలి అధికారులు, అలాగే నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టి చేసిన పని మనస్సాక్షిగా మనం చేస్తున్న పనిని
పక్కాగా చేసి ప్రజలకి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా మరి ఇంకొక ప్రాణ నష్టం జరగకుండా మరి ప్రభుత్వం కానీ మరి నాయకులు కానీ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. నా పేరు మోవల శ్రీనివాసరావు, పిసిసి అధికార ప్రతినిధి, బొబ్బిలి నియోజకవర్గం. నమస్తే.